అమ్మయ్య శ్రీరంగ రంగ రంగ నా తండ్రి కావేరి. మొన్న చూస్తే నన్ను చంపేస్తాడు. పొద్దున రాందని తిట్టావు, ఇప్పుడు వచ్చి నన్ను తిడుతున్నావు. ఇలా అయితే మన ఫస్ట్ నైట్ జరిగినట్టే. ఏంటి ఫస్ట్ నైట్? నీ బ్రెయిన్ ఏమైనా డ్యామేజ్ అయిందా? లేదు, మా ఇద్దరికి మ్యారేజ్ అయింది. పాపం మీ ఇద్దరికి పెళ్ళయింది, వెళ్ళి శోభన చేసుకోండి అని మా అన్నయ్య పంపిస్తాడు అనుకున్నావో? చంపి పారేస్తాడు. అవును కదా, మీ అన్నయ్య దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. 1 minute. ఎవరికి? మీ అన్నయ్యకి. ఏమయ్యా శంకర్ గౌడ్, మీ చెల్లెలు సేఫ్టీ కోసం ఓల్డ్ సిటీ అంతా సెక్యూరిటీ పెట్టావు, కానీ ఆ అమ్మాయి రూమ్ కి ఎవడెళ్తున్నాడు ఎవడొస్తున్నాడు అది చూసుకో. రోజు ఏదో టెన్షన్ తో చచ్చే బదులు ఒకేసారి చచ్చిపోవచ్చు. ఒక ముద్ది. ఎందుకు వచ్చినవరా? సార్ ఎలా వచ్చాను అడగండి. తల తిక్క సమాధానం చెప్పినావంటే తల తీసి చేతులు పెడతా. మీరు ఆవేశపడకుండా నేను చెప్పేది కొంచెం వినండి సార్. ఫోన్ చేసింది నేనే సార్, ఆ ఫోన్ నుంచే చేశాను. అవునన్నయ్య. సార్ ఆఫ్టర్ ఆల్ ఒక కోన్ కిస్కా గొట్టంగానే నేనే అమ్మాయి గారి రూమ్ కి రాగలిగినప్పుడు 3 రోజుల్లో చంపుతానని ఛాలెంజ్ చేసిన బలు యాదవ్ రాలేడేం భయ్యా? పైగా వాడికి ఎంత నెట్వర్క్ లేకపోతే, ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే మీకే ఫోన్ చేసి 3 రోజుల్లో చంపుతానని ఛాలెంజ్ చేస్తారు వాడు. ఏమండి సార్, మీరు ముందు నుంచి వచ్చే వాళ్ళని 100 మందిని ఆపగలరు, మీకు కెపాసిటీ ఉంది, అది నాకు తెలుసు. కానీ వెనక నుంచి వచ్చే వాళ్ళని మీరు ఎలా ఆపుతారు? ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఏ ఒక్కడైనా ఆపగలిగాడా? మీ మేకపోతులు తింటూ ఆంబోతులా తయారాడు. వీడిని చూడండి ఎంత లావుగా ఉన్నాడు. కరెక్ట్ చెప్పిండు. ఈ 3 రోజులు మనకి చాలా క్రూషియల్ సార్, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం చేద్దామంటావు? నా దగ్గర ఒక బిభత్సమైన ఐడియా ఉంది సార్, వింటానంటే చెప్తాను. చెప్పు. ఏయ్ మీరేడికి రా, ఇన్నే ఉండరు. ఇక్కడే ఉండండి సార్. మనకి ఈ బండి వద్దు సార్. ఏం? మనకి కంఫర్ట్ కాదు సార్, సేఫ్టీ ముఖ్యం. రండి చెప్తాను. కొంచెం ముందుకి ఆపండి సార్, ఆటోలో షిఫ్ట్ అవ్వాలి. అది సరే కానీ ఆ వంటింట్లో స్వీట్స్ పూలు పంతులు ఉంటే వ్రతం అయిపోదు, వాటితో పాటు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా ఉండాలి. వాడు అవన్నీ చూసుకుంటాడులేండి, నాకు అందులో డౌట్ ఏం లేదు. ఊరికి అనుమానం పడకండి, వెళ్ళే తొందరగా. పిచ్చి గాని శంకర్ గౌడ్ తన చెల్లిని తీసుకొచ్చి వ్రతాలు పూజలు జరిపించమ్మా నీకు అప్పచెబుతాడు అనుకుంటున్నావా? ఇక్కడే వేచి వచ్చేస్తాం సార్. రండి సార్. ఆగండి ఆగండి, మా ఇవన్నీ ఆగరా. అమ్మ సంజయ్ ఆర్తిపళ్ళం తీసుకురా, వెలిగించు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? భలేవరే, మీ ఇంటి ఆడపడుచు మొదటిసారి మా ఇంటికి వచ్చింది. కుడికాలు ముందు పెట్టి లోపలికి రామ్మా. ఏం నారాయణ అక్కడ ఆంచిపోయినావు? ఫ్రీగా ఉండు, ప్రమాదం ఏం లేదు. ప్రమాదం ఏం లేదు సార్, ఫ్రీగానే ఉన్నాను. ఈ టైంలో మీరు మా ఇంటికి వచ్చేసరికి అంత అయోమయంగా ఉంది. అంతా బబుల్ గాన్ స్కీమ్. చూడమ్మా, పూజకి నేను అన్నను మాత్రమే కాదు అన్ని. దాన్ని ఎప్పుడన్నా పంపిస్తే పెళ్లి చేసి అత్తారింటికే పంపించాలనుకున్నా. మొట్టమొదటిసారి మీ ఇంట్లో ఇడిచెళ్తున్నా. 3 దినాలు ఈయనే ఉంటది. కుడికాలు ముందు పెట్టి మా ఇంటికి వచ్చిన తర్వాత పూజ మా ఇంటి ఆడపిల్ల, మీరు ధైర్యంగా వెళ్ళండి. మా బబ్లు కూడా ఉన్నాడుగా. ఈడున్నాడనే ధైర్యం. అచ్చా, ఇంకా పూజ ఏం తినలేదమ్మా? స్వీట్స్ అన్ని రెడీగా ఉన్నాయండి. స్వీట్సా? అంటే అంటే సార్ మా ఇంట్లో రాత్రిపూట స్వీట్స్ తప్ప ఇంకేం ఉండవు సార్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా సార్. పర్లే, అట్లేంలే, ఏదైనా అడ్జస్ట్ చేసుకుంటది. వస్తామా? మీరు కూడా కొంచెం స్వీట్ తీసుకుని పెడితే. నేనేమన్నా పోరన్నా నారాయణ స్వీట్ తినడానికి? వస్తారా? అలాగే సార్. వస్తా నారాయణ. ఏంటి సార్ మీరు ఆటోలో? బబుల్ గాన్ స్కీమ్. నువ్వేమరా దివానా గాని లెక్క అన్నాడు. వస్తా. రేయ్, ఇన్నాళ్ళు నువ్వు బ్రెయిన్ ఫ్రై తింటుంటే ఏంటో అనుకున్నాను రా. నీ బ్రెయిన్ షార్ప్ అయిపోయింది. నేను కూడా ఓన్లీ బ్రెయిన్ ఫ్రై తింటాను. తినడం తప్ప మీరేం చేయగలరు? పదండి రా, పొద్దున్నే లేవాలి. పదమ్మా. పదండి. నాలోని పొంగెను నర్మదా, నీళ్ళల్లో మురిసిన తామరా, అంతట్లు మారెను ఋతువులా పిల్లాని వల్ల. నీతో పొంగే వెల్లువ
చేరువా నీళ్ళలో